నమస్తే, నేను పార్వతి. శృతి టెర్రస్ గార్డెన్కి స్వాగతం. మన టెర్రస్ గార్డెన్లోకి కొంచెం హార్లిక్స్ అనేది తయారు చేశానండి మన మొక్కల కోసం. అంటే మంచి ఎరువుని, తక్కువ ఖర్చుతో ఎరువుని అయితే తయారు చేశాను. ఇప్పుడు పూత పిండి మీద ఉన్నాయి కదా ఈ మొక్కలు చూడండి. ఈ పళ్ళ మొక్కలకి, మనం ఇప్పుడు కూరగాయ మొక్కలకి కూడా మనం ఆ ఎరువుని అనేది ఇచ్చుకుంటే చక్కగా బలంగా, మొక్కకు బలానికి బలం అందుతుంది, కాయలు కూడా మంచిగా వస్తాయండి. ఇక చూసారు కదా, మనం పసుపు నారు కూడా అప్పుడు వేసుకున్నాం కదా పసుపు మొక్కలు. ఎరువుని అయితే చూపిస్తానండి నేను. ఈ ఎరువు ఎలా తయారు చేయాలో నేను లాస్ట్లో చెప్తాను. ఇప్పుడు ఏ మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దామండి. నేను ఇప్పుడు పళ్ళ మొక్కలకి ఇస్తున్నాను అనమాట. కింద పట్టుకుంటా కదండి ఇలా. ఇప్పుడు పళ్ళ మొక్క ఉంది కదండి, ఇది సపోటా. ఈ సపోటా మొక్కకి ఇప్పుడు ఇలా సైడ్ అనమాట, కిందకి ఇలా మట్టిని లూజ్ చేసుకుని మనం మొక్క మొదల ఇప్పుడు ఈ కప్పుతో ఇలా ఒక కప్పుడు అయితే ఇవ్వాలండి. దీన్ని తక్కువ ఖర్చుతో చాలా బలమైన ఎరువుని మనం ఇవ్వబోతున్నాం అనమాట మన మొక్కలకి. చాలా బాగా పనిచేస్తుందండి ఇది ఇచ్చిన తర్వాత. నేను 20 రోజులు అవుతుందేమో ఇచ్చి. చూసారు కదా, మన బీరకాయలు, ఈ దొండపాదుని కూడా మనం ఇలా ఇచ్చుకోవాలి. ఇలా మట్టిని అనేది లూజ్ చేసి ఇచ్చుకోవాలండి. ఇలా అడ్వాన్స్ ఉన్నాయి కదా చూడండి ఎన్ని ఉన్నాయో. ఇలాంటి దానికి అనమాట. ఇది మళ్ళీ ఆ కాపు అయిపోతుంది కదా ముందు పెట్టుకున్న వాటికి మనం. ఇప్పుడు ఈ మళ్ళీ మనం రెడీ చేసుకున్నాం కదా, ఇది ఆనపకాయ పాదండి, ఇది గుండు సొరకాయ అంటే. నిన్న వర్షం పడింది కదా మనకి, నిన్న మొన్న కూడా కొంచెం వర్షంగానే ఉందండి ఇక్కడ. ఈ టైం అప్పుడు ఇచ్చుకుంటే మనం మొక్కలకు మంచి బలాన్ని అనేది ఇస్తుంది, మంచి కాయలు అనేది మనం తీసుకోవచ్చు అన్నమాట. ఇలా ప్రతి మొక్కకి కూడా మనం ఇచ్చుకోవాలా. ఇప్పుడు ఉన్నాయి కదండి, ఇవి కూడా చూడండి. ఎండ చూసారు ఎంత ఎలా కాసేస్తుందో, మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది. ఇది స్లోగా అందుకుంటుంది అన్నమాట మన మొక్కలకి. మంచి మొక్క మొదలుకి ఇలా సైడ్కి వేసుకోవాలన్నమాట. మొక్క సైజుని బట్టి మనం పెంచుకోవాలండి ఇది. చూసారు, ఇది మామిడి చెట్టు, కొండ మామిడి చెట్టు ఇది. దీనికి కూడా ఇలా సైన్ అనేది మనం ఇచ్చుకుంటూ రావాలి. ఇలా కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకుంటే చక్కగా ఈ ఎరువులో కలిసిపోతుంది ఇది. ములక్కాయ చెట్టు చూసారా ఎలా ఉందో చూడండి, కాయలు కూడా ఎలా పడుతున్నాయో. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ కప్పుకి ఒక కప్పుడు అయితే ఇచ్చుకోవాలి మనం. ఇలా మొక్క మొదలు అనేది మనం వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని దీన్ని ఇలా మట్టి కప్పేసుకోవాలన్నమాట. ఇలా ప్రతి మొక్క కూడా ఇలా కాయలా ఉన్నప్పుడు మనం ఈ ఎరువు అనేది మనం వాడుకోవచ్చు.
నేను 20 రోజుల క్రితం అయితే వేసానండి ఎరువు. ఇప్పుడు మళ్ళీ వర్షం వస్తుందని మళ్ళీ నేను తయారు చేసిన ఎరువుని ఇలాంటి అంటే నేను మొత్తం నాకు దానికి ఖర్చు వచ్చి 450 రూపాయలు అయింది. 3 కేజీలు పైనే కానీ తక్కువ అయితే రాలేదండి ఎరువు. మనం తక్కువ ఖర్చుతో చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చండి. మంచి పోషకాలు అనేది అందుతాయి అన్నమాట. ఈ నువ్వులు తీసుకున్నాను నేను ఇక్కడ. ఈ ఆవాలండి, ఇది రాగి పిండి, రాగులతో చేస్తారు కదా ఆ పిండి అండి ఇది. అంటే నేను పిండే తీసుకున్నాను అనమాట, రాగులు అనేది తెప్పించలేదు. ఈ 4 కూడా అంటే విడివిడిగా ఇలా పొడి కింద అనమాట విడివిడిగా ఆడుకుని నేను ఈ పొడిని మొత్తం కలిపి నేను ఆ మొక్కలకి అనేది ఇవ్వడం జరిగింది. అంటే వీటిని మనం పల్లీ చెక్క తీసుకుంటాం కదండి, ఇది పల్లీ చెక్క తీసుకుంటాం, అలాగే ఇది నువ్వుల చెక్కను వాడతాం. ఇది కూడా మస్టర్డ్ కేక్ అంటారు కదా, ఇది ఇలా ఏం చేసామంటే మనకు అందుబాటులో లేనప్పుడు తక్కువ ఖర్చుతో మనం చేసుకోవాలని అనుకుంటే కనుక మన మొక్కలు బలంగా పెరగాలి కదా, అలాంటప్పుడు ఇవన్నీ కూడా మనం వాడుకోవాలండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి.